ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పద్మాస్ ద్వీపంలో యేసయ్య శిష్యుడైన యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనం ఇన్ ద ఐలాండ్ ఆఫ్ పాట్మోస్ వేర్ హీ వాజ్ ఇన్ ద స్పిరిట్ గాడ్ షోడ్ హిమ్ హెవెన్. రానున్న దినాల్లో ఏమి జరగబోతుందో చూపించారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ జీసస్ క్రైస్ట్. వీ హావ్ టు బి ప్రిపేర్డ్ టు మీట్ జీసస్ క్రైస్ట్. 6వ అధ్యాయం 12వ వచనం. When he opened the sixth seal, I looked and behold, there was a great earthquake, and sun became black as sackcloth, and full moon became like a blood. ఇంకా వెలుగు పోతది. And the stars of the sky fell on the earth as a fig tree sheds its winter fruit when shaken by a gale. The sky vanished like a scroll that is being rolled up, and every mountain and island was removed from its place. పర్వతాలు కదిలింపబడతాయి, మౌంటైన్స్ కదిలింపబడతాయి. అటువంటి సమయంలో చూడండి, then the kings of the earth and the great ones and the generals and the rich and the powerful and everyone, people from all walks of life, slaves, andaru and everyone hid themselves in caves and among the rocks and the mountains, calling to the mountains and rocks, fall on us and hide us from the face of him who is seated on the throne and from the wrath of the lamb, for the great day of the wrath has come. Who can stand? చూడండి, ఈ భయంకరమైన రోజున యేసు క్రీస్తు ముఖాన్ని చూడలేక దాక్కుంటున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరగబోతుంది. ఈ రోజున ఆయన ఎగిటాలు చేసే వాళ్ళు, రకరకాల మాట్లాడే వాళ్ళు, ఆయన హీనంగా మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పవర్ఫుల్ రూలర్స్ అయినా, ఇగో ద వెల్త్, పవర్, స్టేటస్, ఇన్ఫ్లుయెన్స్, ఇట్ ఆఫర్స్ నో ప్రొటెక్షన్ బిఫోర్ ద హోలీ గాడ్. నో వన్ కెన్ స్టాండ్. ఆయన మహిమని పక్కనే పెట్టి శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆయన అంత చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు అధికారులైనా ప్రధానులైనా ఎవరైనా కూడా ఆయన ముందు నిలువలేరు. సో వాళ్ళందరూ మౌంటైన్ దగ్గరికి వచ్చి ఫాల్ అపాన్ us, crush us. We cannot stand, we cannot face the Lamb of God. Jesus is the Lamb of God. ఆయన మొదట వచ్చినప్పుడు ఆయన మెర్సీతో వచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన తీర్పుతో రాబోతున్నాడు. మొదట వచ్చినప్పుడు ఉచితమైన రక్షణను ఆఫర్ చేశాడు. ఆ రక్షణను ఎవరైతే స్వీకరిస్తారో ఈ జడ్జిమెంట్ లో నిలబడాల్సిన అవసరం లేదు. They don't need to stand in this judgment. Those who refuse the salvation, they will have to face the judgment of God. వారు జడ్జిగా ఫేస్ చేయాల్సిందే. అందుకని మీ కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి. రక్షణ అనేది మనం కష్టపడితే వచ్చింది కాదు, ఆయన కృపతో మనకి ఇచ్చాడు రక్షణ. ఆయన రక్తాన్ని చిందించి వెలకట్టి మనకు రక్షణ ఇచ్చాడు. ఉచితంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కమింగ్ ఈజ్ ఫర్ సాల్వేషన్, సెకండ్ కమింగ్ ఈజ్ ఫర్ జడ్జిమెంట్. సో వీళ్ళు అడిగిన ఒక్కటే ఒక మాట ఏంటంటే, రాజులు, అధికారులు, పవర్ఫుల్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే, ద జడ్జిమెంట్ హస్ కమ్, ద రాత్ ఆఫ్ ద ల్యాంబ్ హస్ కమ్, అండ్ హూ కెన్ స్టాండ్? ఎవరు నిలువబడగలరు? ఈయన ఉగ్రత ముందు ఎవ్వరు నిలువలేరు. దానికి ఆన్సర్ ఎక్కడుందో తెలుసా? 7వ అధ్యాయంలో ఉంది. ఎవరైతే గొర్రెపిల్ల రక్తంతో కడుగుపడతారో వాళ్ళు మాత్రమే నిలువబడగలరు. హూ కెన్ స్టాండ్? ఓన్లీ దోస్ హు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. 7వ అధ్యాయంలో అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండుట, భూమి పైన, సముద్రం పైన, ఏ చెట్టు మీద అయినను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమి పైన సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులము, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమైనకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ ట్రిబులేషన్ టైంలో కూడా కొంతమంది రక్షణ పొందుతారు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వారి నొసళ్ళ మీద ముద్రించే వరకు జడ్జిమెంట్ ఆపండి. పాజ్ ద జడ్జిమెంట్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని హస్తంలో ఉంది. నిన్ను కాపాడే వరకు హీ విల్ ఫ్రీజ్ ఎవ్రీథింగ్. దాని చుట్టూ ఏ అటాక్ నైనా ఆయన ఫ్రీజ్ చేసేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. మీ మీద అటాక్ రాకుండా ఆయన రక్తంతో కడిగబడిన బిడ్డలు ముద్ర వేస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారు. ద మూమెంట్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, యు ఆర్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. A seal speaks of ownership. This person belongs to me. ఈ బిడ్డ నా బిడ్డ. చీకటి శక్తులు నిన్ను చూడగానే వాటికి అర్థం కావాలి, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ బిడ్డను టచ్ చేస్తే నేను అయిపోతాను అని వాడికి భయం ఉండాలి. సో ఈ యొక్క ప్యాసేజ్ లో మనము లాస్ట్ లోకి వచ్చినప్పుడు చూసినట్లయితే 13th verse, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. 9th verse, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు
బంగారపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. కొంతమంది ఏమో రాజులు, అధికారులు, గొప్పవారు, ఇన్ఫ్లుయెన్సర్స్ గొర్రెపిల్ల ముందు నిలబడలేకపోయారు. ఇక్కడ వీళ్ళేమో గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారంట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 6th చాప్టర్ లో క్వశ్చన్ ఏంటి, ఆ మహా ఉగ్రత దినమందు ఆ గొర్రెపిల్ల ముందు ఎవరు నిలవబడగలరు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ జీసస్? ఎవరు నిలవబడగలరంటే ఎవరైతే ఆయనను రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఆయన రక్తంలో కడుగబడ్డారో వారు మాత్రమే ఆయన ముందు నిలవబడగలరు. ఎవరైతే who have washed their clothes with the blood of Jesus Christ, who have washed themselves in the blood of Jesus Christ, they can stand before Jesus Christ. ఉగ్రత దినం రాబోతుందమ్మా. ఒక భయంకరమైన జడ్జిమెంట్ ఈ లోకం పైన రాబోతుంది. ఆయన ముందు ఎవ్వరూ నిలవబడలేరు. కానీ ఎవరు నిలవబడగలరో తెలుసా? ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఆయన రక్తంలో కడుగబడ్డారో వాళ్ళు మాత్రమే నిలవబడగలరు. హల్లెలూయా. ఇఫ్ యు వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్. అక్కడ విస్తారమైన జనం అంట, ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ టంగ్, ఎవ్రీ నేషన్, అన్ని తెగల నుంచి, భూమి మీద నలుమూలల నుంచి గొప్ప జన సమూహము ఆయన ముందు నిలవబడుతుంది. అందులో మనం కూడా పాలి భాగస్తున్నాం. అందుకేనే మనం ఇక్కడ ఆయన సేవ చేస్తున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని ఎందుకు సేవ చేస్తున్నాం? ఆయన మన కోసం చేసిన దాన్ని బట్టి. ఈ రోజు దేవుని సేవ చేసే అవకాశం వస్తే వెనక్కి వెళ్ళకండి. గో సర్వ్ ద లార్డ్. వారు మాత్రమే గొర్రె పిల్ల ఎదుట నిలవబడి ఏమని స్తుతిస్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది సాల్వేషన్. ఉచితముగా ఇచ్చిన రక్షణకై నీకు వందనాలు. ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆ రక్షణ లేకపోతే ఆయన ముందు నిలవబడలేరు. ఇఫ్ దర్ ఇస్ నో సాల్వేషన్ ఇట్స్ ఇంపాసిబుల్ టు స్టాండ్ బిఫోర్ హిమ్. వాళ్ళందరూ ఆ రాళ్ళు మా మీద పడి మమ్మల్ని చంపేసాయని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితమైన రక్షణ ఇట్స్ స్టిల్ అవైలబుల్. ఇంకా అవైలబుల్ గా ఉంది. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో నా స్వరం వింటున్న వాళ్ళు, గివ్ యువర్ హార్ట్ టు జీసస్. యేసయ్యకి మీ హృదయం ఇవ్వండి. రక్షణ పొందండి. అయ్యా నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు. నా పాపాలు కడుగు ప్రభా, నా హృదయాన్ని కడుగు. నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభా, నా హృదయంలోనికి రా అని ఎవరైతే మీరు ప్రార్థన చేస్తారో ఆయన మీ హృదయంలోనికి వస్తాడు. మీకు ఆ రక్షణ అనుభవాన్ని దయచేస్తాడు. అందుకనే వీళ్ళు అంటున్నారు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది సాల్వేషన్. ఆఫ్టర్ ద రాప్చర్ చర్చ్ స్టార్ట్స్ ది సాంగ్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. దేవదూతలందరూ సైలెంట్ గా వింటారంట సంగమ పాడుతుంటే. థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్, థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్. ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ బిలాంగ్స్ టు యూ. బ్లెస్సింగ్ అండ్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాల్వేషన్. ఆయన గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు పొందలేదేమో కానీ మాకు వివిఐపి సిటిజన్షిప్ మాకు ఇచ్చావయ్యా పరలోకంలో. నీకు వందనాలు తండ్రి. అప్పుడు మీ పాటకి దేవదూతలు కూడా జాయిన్ అవుతారంట. ఏంజల్స్ విల్ జాయిన్ ద సాంగ్. దేవదూతలందరూ సింహాసనం చుట్టూన పెద్దల మట్టుకు ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండరు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అంటారంట. మనము సంఘము పాడుతుంటే దేవదూతలందరూ ఏమంటారంట? ఆమేన్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతయు, ఘనతయు, శక్తియు, బలమును కలుగుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఆల్ దిస్ we are going to see in heaven. We will be there. మనం ఉంటాం అక్కడ. He who sits on the throne will shelter them with his presence. అక్కడ చూసినట్లయితే మనము 6వ అధ్యాయం లాస్ట్ లో ముద్ర విప్పినప్పుడు రాజులు, అధికారులు అందరూ వణికిపోయారు. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో ఆయనే వారికి టబర్నాకిల్ గా ఉంటాడంట. ఆయనే ప్రొటెక్ట్ చేస్తాడంట. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. మనకు వచ్చిన ఫస్ట్ రివార్డ్ ఏంటంటే రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఉండి ముఖ దర్శనం చేసుకోవడం మనకు వచ్చిన ఫస్ట్ ప్రివిలేజ్, ఫస్ట్ బ్లెస్సింగ్. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వానికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. మళ్ళీ మీకు ఆకలి ఉండదు. యూ విల్ నెవర్ హంగర్ అగైన్, యూ విల్ నెవర్ థర్స్ట్ అగైన్, యూ విల్ నెవర్ క్రై అగైన్. దేర్ విల్ బి everlasting joy. ఆయన సన్నిధిలో ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. ఆయన జీవ జల నీటి బుగ్గల దగ్గర మనలను తృప్తిపరుస్తాడు. అంటే లివింగ్ వాటర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధే లివింగ్ వాటర్స్, లైఫ్ స్ప్రింగ్. ఎవ్రీ సారో, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ టియర్, ఇట్ విల్ ఎండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ఇన్ దిస్ వరల్డ్ యూ మైట్ బి గోయింగ్ త్రూ సమ్ ట్రిబులేషన్. ఒకవేళ మీరు కష్టాల్లో, శ్రమలలో, ట్రిబులేషన్ లో వెళ్తున్నారేమో, ఆయన సన్నిధిలో సంతోషము, ఆనందము కలదు. సో టెంపరీగా వెళ్తున్న ఈ శ్రమలను చూసి నిరుత్సాహపడద్దు. డోంట్ lose heart. Maybe if you're walking through a difficult path today, difficult day today, don't get disappointed.
disappointed, don't get disheartened today, because this is not our end. ఇది మన ఎండ్ కాదు. We are on our journey to our home. ఆ నిత్యత్వంలో యుగాలు ఏసైతే ఉంటాం. And he will tabernacle us. ఈ శ్రమలు చూసి నిరుత్సాహపడద్దు. Keep your eyes on Jesus. మీ కళ్ళు దేవుని పైన పెట్టండి. Remain faithful and remember the best days are ahead. మీరు వెళ్తున్న ఈ శ్రమ అది ఫైనల్ కాదండి మీ జీవితాలలో. సో నిరుత్సాహపడద్దు. ఈ లోకంలో ఆయన మనకు కాపరిగా మనతో ఉన్నాడు. అండ్ ద డే ఈస్ కమింగ్ వేర్ వీ విల్ బి విత్ జీసస్. యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఆయనే మన కన్నుల బాష్ప బిందువు తుడుస్తాడు. యూ విల్ నెవర్ బి థర్స్ట్ అగైన్, యూ విల్ నెవర్ బి హంగ్రీ అగైన్. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ tabernacle us. And we have our Faith Confessions app. We believe in praying the word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer and you can be greatly blessed through our Faith Confessions app.